హలో. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి లేవంగానే మనకు ఒక మెసేజ్ వచ్చింది పొద్దునే. అవర్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది మన మిత్రులు ఆ, ఆ, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. సార్ ఇదేంటిది అదేంటిది మాకేం అర్థం కావట్లేదు, మాకు చెప్పండి అని చెప్పి. ఆ, సో చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ డిస్క్లైమర్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గ్యారంటీలు వారంటీలు అనేది ఏమి లేవు. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రతిసారి చెప్తా ఉన్నాము. ఓకే, ఇక్కడ 8 డిస్క్లైమర్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఒకసారి చదువుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మన విషయంలోకి వద్దాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది అర్జెంట్ యాక్షన్ నీడెడ్ టు ద సెక్యూర్డ్ గో లైవ్ విత్డ్రాల్స్. దీని గురించి చాలా మంది మెసేజెస్ పంపడము, ఫోన్లు చేయడము, దీని తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలని, హిందీలో ట్రాన్స్లేషన్ కావాలని అడుగుతున్నారు. ఇది అంత ఏం అవసరం లేదు, చాలా సింపుల్ ఇది. ఇది 3 ముక్కల్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 2 గూగుల్ ఫామ్స్ ఇచ్చారు. ఇదొక ఫాము, తర్వాత నెక్స్ట్ ఇదొక ఫాము. ఓకే, ఫస్ట్ ఈ 2 ఫామ్స్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత దీనికి ఒక డేటు టైం లైన్ ఇచ్చారు. టైం లైన్ ఏంటిది అంటే మండే 16th డిసెంబరు మిడ్ నైట్ టైం లైన్ ఇచ్చారు. ఓకే, అయితే ఈ టైం లైన్ లోపు ఈ ఫామ్ మీరు ఫిలప్ చేసి పంపించండి. ఒకవేళ నేను పంపించకపోతే ఏమవుతుంది అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఏం కాదు, నో ప్రాబ్లం. మీకు ఒక 30 days ఏదో వెయిట్ చేయాల్సి ఉంటుందంట. ఓకేనా? నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన యాక్టివ్గా ఉన్నారో $10 సంవత్సరానికి యాక్టివేషన్ ఫీజు కట్టిర్రో, అదే యాక్టివేషన్ ఫీజు అంటే మెయింటెనెన్స్ ఫీజు కట్టిర్రో, వాళ్ళ అకౌంట్ యాక్టివేషన్లో ఉన్నదో, వాళ్ళు ఇమ్మీడియట్గా 16 సాయంత్రం లోపు మీరు ఈ ఫాము ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. అయితే 16వ తారీఖు అంటే 16వ తారీఖు లోపు అవసరం లేదు, ఇవాళ కూడా పంపించచ్చు, రేపు కూడా పంపించచ్చు, ఎల్లుండి కూడా పంపించచ్చు. జస్ట్ ఫామ్ ఫిలప్ చేయడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. నేను 16వ తారీఖు అర్ధరాత్రి పంపిస్తా అంటే మీ కర్మ, దానికి ఎవరేం చేయలేరు. ఓకే, రైట్. ఇది విషయం. 3 ముక్కలు. ఇక్కడ 2 ఫామ్స్ ఇచ్చిండు. యాక్టివ్ మెంబర్స్కి ఒక ఫాము, ఇన్యాక్టివ్ మెంబర్స్కి ఒక ఫాము. ఇన్యాక్టివ్ అంటే ఎవరైతే మెయింటెనెన్స్ ఫీజు కట్టలేదో వాళ్ళకి ఒక ఫాము. ఎవరైతే కట్టిర్రో వాళ్ళ అకౌంట్ యాక్టివ్ ఉన్నదో ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు వాళ్ళు రెన్యువల్స్ చేస్తున్నారో వాళ్లకు యాక్టివ్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఎవరైతే మెయింటెనెన్స్ ఫీజు కట్టలేదో, ఎవరైతే ఈ కంపెనీ మూతపడ్డది అని ఒక భ్రమలు ఉన్నారో, వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఇన్యాక్టివ్ ఉన్నటువంటి మెంబర్సు ఆ ఇన్యాక్టివ్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. డెడ్ లైన్ మండే, సోమవారము 16 డిసెంబరు అర్ధరాత్రి. ఆ లోపు మీరు ఈ 2 ఫామ్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 ఫామ్స్ అంటే యాక్టివ్ ఉంటే మీరు ఓన్లీ యాక్టివ్ ఫామే ఫిలప్ చేయాలండి. మీరు ఇన్యాక్టివ్ మెంబర్ అయితే ఇన్యాక్టివ్ ఫామే ఫిలప్ చేయాలి. ఓకేనా? 2 ఫామ్స్ చేయమన్నారు కానీ 2 ఫామ్స్ అవసరం లేదు. మీరు యాక్టివ్ ఉంటే యాక్టివ్ ఫాము, ఇన్యాక్టివ్ ఉంటే ఇన్యాక్టివ్ ఫామ్ పంపించాలి. 16వ తారీఖు డిసెంబరు మిడ్ నైట్ లోపు. ఓకేనా? ఒకవేళ మిస్ అయితే కనుక తర్వాత మీరు 1 month వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటి సార్ అని చెప్పి నన్ను పిచ్చి ప్రశ్నలు అడగద్దు, నాకు తెలియదు. ఓకే, సో మన దగ్గర వాస్తవానికి నిజం చెప్పాలంటే యాక్టివ్ మెంబర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 20 నుంచి 30 మంది ఉన్నారు అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ $10 మెయింటెనెన్స్ దగ్గర కక్కుర్తి పడి వాళ్ళు కట్టడం మానేసిర్రు. దానికి ఎవరు ఏం చేయలేరు. రేపు పొద్దున ఈ ప్రాజెక్టు నిజంగానే స్టార్ట్ అయ్యి వాడు విత్డ్రాల్స్ ఇస్తే తర్వాత ఎవరైతే ఇన్యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని ఏడవాల్సి ఉంటుంది ప్రతిరోజు. నేను ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. ఇక్కడ నేనేమి గ్యారంటీలు వారంటీలు ఇవ్వట్లేదండి. $10 రిస్క్ తీసుకోవడానికి ఇబ్బంది ఏంది అనేది నా ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీ జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటారు కదా. ఒక $10 అంటే ఎంత? ఆల్మోస్ట్ ఒక ₹900. ₹900 అది కూడా సంవత్సరానికి మెయింటెనెన్స్ ఫీజు కట్టడానికి ఇబ్బంది ఏంటిది అనే క్వశ్చన్ దయచేసి మీకు మీరు వేసుకోండి. ఇది ఒక లాటరీ లాంటిది. తగిలింది అనుకోండి మన లైఫ్ చేంజ్ అవుతుంది, పోతే $10 పోతాయి, అంతే కదా. మెయింటెనెన్స్ ఫీజు కట్టని వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి ఆ మెయింటెనెన్స్ ఫీజు $10 యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్.
ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో, ఆ యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్‌గా సో, ఇక్కడ ఈ ఫార్మ్ ఏదైతే ఇచ్చారో, ఆ ఫార్మ్ మీరు ఫిలప్ జేసి, ఇమ్మీడియట్‌గా ఈరోజు లేదంటే రేపు జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు టైం తీసుకొని ఫటాఫట్ ఆ ఫార్మ్ ఫిలప్ జేసి పంపియండి. ఆ ఫార్మ్ ఫిలప్ జేసేటప్పుడు ఎట్లాంటి పొరపాట్లు చేయొద్దు. ఆ ఫార్మ్ ఎట్లా ఫిలప్ జేయాలో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా. జస్ట్ మీరు ఫాలో కండి. ఓకే. రైట్. ఓకే ఫ్రెండ్స్. సో, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫార్మ్ ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ మనకు పైన ఓన్లీ యాక్టివ్ మెంబర్స్. యాక్టివ్ మెంబర్స్ అంటే ఎవరు? ఎవరైతే ప్రతి నెల 1 తారీఖు, 15 తారీఖు మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్ఎఫ్టీస్ రెన్యువల్ చేసుకుంటున్నారో, ఎవరైతే $10 మెయింటెనెన్స్ ఫీజ్ కట్టిర్రో వాళ్ళని యాక్టివ్ మెంబర్స్ అంటారండి. ఓకేనా? నేను డెఫినిషన్ చెప్తా ఉన్నా. యాక్టివ్ మెంబర్స్ అంటే మీ అకౌంట్ యాక్టివ్‌లో ఉండాలి. ఓకేనా? సో, వాళ్ళను యాక్టివ్ మెంబర్స్ అంటారు. రైట్. సో, ఇక్కడ మీ యొక్క నేము, సర్‌నేమ్ ఫిలప్ చేయండి. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేసి దాంట్లో ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటది. మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి, ఆ ప్రొఫైల్‌ల మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అక్కడ ఏదైతే రాసుందో, సో, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యూజర్ నేము, మెయిలు, ఫోను నంబరు సో, అది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటది. మీ ఇష్టం ఇక్కడ. సో, ఇక్కడ వాడు ఏమడిగిండు యూజర్ నేమ్. సో, మీ యూజర్ నేమ్ ఏంటిది? సో, మీ యొక్క బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేస్తే అక్కడ కనిపిస్తది. మీ యూజర్ నేము, మీ ఈమెయిల్ అడ్రెసు, మీ ఫోను నంబరు. అందులో మరి ఆహ్ మీ ఇష్టమండి. యూజర్ నేమ్ రాయొచ్చు, లేదంటే మొబైల్ నంబర్ రాయొచ్చు, లేదంటే ఫోను నంబర్ రాయొచ్చు. అందులో ఆ మూడిట్ల మీరు ఏదో ఒకటి రాయొచ్చు. ఆ! సో, లేదంటే మరి యూజర్ నేమ్, ఈమెయిల్ గూడా రాయొచ్చు. దట్స్ యువర్ చాయిస్. ఓకే. అక్కడ మనకైతే క్లియర్‌గా మెన్షన్ చేయలే. 3 అడిగిండు. మూడిట్ల ఏదో ఒకటి రాయొచ్చు, లేదంటే 2 రాయొచ్చు. దట్స్ యువర్ చాయిస్. రైట్? తర్వాత ఇక్కడ అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేసి ఈ స్క్రీన్ షాట్ అటాచ్ చేయమన్నాడు. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత సో, ఇక్కడ నాది ఇది ఉన్నది గదా! ఇది నా అకౌంట్ గాదు. సో, ఇది నా టీమ్‌మేట్ అకౌంట్ ఇది. సో, దీన్ని ఇక్కడ మీరేం చేస్తారు అంటే ఒక స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ నుంచి కట్ చేయండి. అవర్ ఫ్యామిలీ దగ్గర నుంచి కట్ చేసి ఈ రివార్డ్స్ క్యూబ్ వరకి మీరు ఆహ్, ఆహ్, విండోస్‌ల మైక్రోసాఫ్ట్ పెయింట్ అని ఉంటది. ఆ పెయింట్‌ల మీరు ఏం జేయొచ్చు అంటే, మీ కీబోర్డ్‌ల మీకు ప్రింట్ స్క్రీన్ అనేది ఉంటది. ఆ ప్రింట్ స్క్రీన్ అనే బటన్ ఒత్తి, మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకొని, మైక్రోసాఫ్ట్ పెయింట్‌లోకి వెళ్లి పేస్ట్ చేసి, మీరు దీన్ని క్రాప్ చేసుకొని చేయొచ్చు. లేదంటే మీ మొబైల్ ఫోన్ అయితే గనుక మీరు దాన్నేమంటాం స్క్రీన్ షాట్ తీసుకొని అప్‌లోడ్ చేయొచ్చు. సో, దీని గురించి గూడా నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకంటే కొంతమంది మహా మేధావులున్నారండి నిజంగా. సో, ఇట్లాంటి వాళ్ళు ప్రతి దానికి ఫోన్‌లు చేసి, మెసేజ్‌లు చేసి సావగొడుతున్నారు. అందుకే నేనింత క్లారిటీతోని మీకు జెప్పాల్సొస్తాంది. రైట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ అంటే ల్యాప్‌టాప్ గానీ, లేదంటే డెస్క్‌టాప్ గానీ వాడితే మీరు మైక్రోసాఫ్ట్ పెయింట్ వాడుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చి ఇక్కడ మీరు అప్‌లోడ్ జేయాల్సి ఉంటది. ఆ స్క్రీన్ షాట్ అనేది ఈ రకంగా ఉండాలి. ఓకే. అది 10 ఎంబీ లోపు ఉండాలండి. ఓకేనా? సో, మాక్సిమం మీ యొక్క ఇమేజ్ 10 ఎంబీ లోపల ఉండాలె. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ టోటల్ క్యూబ్స్ బ్యాలెన్స్ అమౌంట్. ఓకే. టోటల్ క్యూబ్స్ బ్యాలెన్స్ అమౌంట్ అంటే ఎంత అంటే ఇగో ఇక్కడ ఇదండి. ఓకేనా? సో, ఈ అమౌంట్ ఉంది గదా! సో, ఈ అమౌంట్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సుంటది. రైట్? తర్వాత హౌ మెనీ యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ యూ హావ్. సో, ఇక్కడ మనకు యాక్టివ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ ఎన్నున్నాయి? ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది గదా! ఆ 6000 గ్రీన్‌లో ఉంది. ఆ 6000 ఇక్కడ మీరు ఎంటర్ జేయండి. రైట్? తర్వాత హౌ మెనీ ఫ్యామిలీ టోకెన్స్ యూ హావ్ డిపాజిట్ వాలెట్. సో, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డిపాజిట్ వాలెట్‌లు ఎన్నున్నాయి? ఇదే గదా! సో, దీన్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ హౌ మెనీ ఫ్యామిలీ టోకెన్స్ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ద వెస్టింగ్. హౌ మెనీ ఫ్యామిలీ టోకెన్స్ వెస్టింగ్ అంటే ఏంది అంటే, సో, ఇది యాక్చువల్‌గా ఫ్యామిలీ టోకెన్ అనేది ఎప్పుడో 2 సంవత్సరాల కింద ఆహ్, దీన్ని ఒక డెక్స్ స్కానర్‌ల లిస్టింగ్ జేసిర్రు. సో, అప్పుడు ఎక్స్‌చేంజ్ నుంచి చాలా తక్కువ మంది పర్చేజ్ జేసిర్రు. నాకు తెలిసి ఒక లెస్ దెన్ ఒక 10 మెంబర్స్ పర్చేజ్ జేసుంటారు గావచ్చు. అట్లా పర్చేజ్ జేసిన ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఆ రోజు ఎంత నంబర్ పర్చేజ్ జేసిర్రు, ఎన్ని ఫ్యామిలీ టోకెన్స్ పర్చేజ్ జేసిర్రు, మీ దగ్గర ఎన్నున్నాయి, మీకేమైనా నంబర్ గుర్తుంటే ఇక్కడ మీరు టైప్ జేయండి. ఓకేనా? హౌ మెనీ ఫ్యామిలీ టోకెన్స్ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ద వెస్టింగ్. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది మన మిత్రులు సో, అప్పుడు కొనలేదు. తర్వాత వాళ్ళేం జేసిర్రంటే $1 చొప్పున వాళ్ళు పర్చేజ్ జేసిర్రు. సో, కాబట్టి అప్పుడు మీరేం జేస్తారు అంటే సో, అక్కడ 0 అని పెట్టండి. దయజేసి నేను మళ్ళీ ఒకసారి రిపీట్ జేస్తా ఉన్నా అర్థం జేసుకోండి.
ఎవరైతే 2 ఇయర్స్ కింద ఎక్స్చేంజ్‌లా దీన్ని ఓపెన్ ఎక్స్చేంజ్‌లా పర్చేజ్ చేసిర్రో అప్పుడు $1కి మేము 1000 ఫ్యామిలీ టోకెన్స్ పర్చేజ్ చేసినాము. సో వాళ్ళు మాత్రమే మీ దగ్గర ఎన్నున్నాయి? 1,00,000 ఉన్నాయా? 5,00,000 ఉన్నాయా? 10,00,000 ఉన్నాయా? ఆ నంబర్ ఇక్కడ మీరు టైప్ చేయండి. ఎక్స్చేంజ్‌లా ఓపెన్ ఎక్స్చేంజ్‌లా పర్చేజ్ చేసిన వాళ్ళు మాత్రమే, నాకు తెలిసి అట్లా 10 మంది కంటే తక్కువ మంది ఉంటారు. ఓకేనా? ఆ! సో మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో వాళ్ళు $1 తోని పర్చేజ్ చేసిర్రు. 1 ఫ్యామిలీ టోకెన్ ఎంత అంటే $1 తోని పర్చేజ్ చేసిర్రు కాబట్టి వాళ్ళేం చేస్తారంటే వెస్టింగ్ వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి, సో వాళ్ళు 0 అని పెట్టండి. అర్థమైంది కదా? సో మీరు $1కి పర్చేజ్ చేస్తే 0 అని పెట్టండి. మీరు ఒక డాలర్‌కి 1000 పర్చేజ్ చేసి ఉంటే 2 ఇయర్స్ బ్యాకు ఎక్స్చేంజ్‌లా, సో మీరు ఆ ఎక్స్చేంజ్‌లో మీరు ఎన్ని కొన్నారో మీకు గుర్తుంటే ఆ నంబర్‌ని మీరు టైప్ చేయండి. మీరు 1,00,000 కొన్నారా? 2,00,000 కొన్నారా? 5,00,000 కొన్నారా? 10,00,000 కొన్నారా? 50,00,000 కొన్నారా? ఆ నంబర్ అక్కడ టైప్ చేయండి. ఓకే. సో మళ్ళా రేపొద్దున నేనేదో నోటుకొచ్చింది నేను టైప్ చేస్తే సార్, నేను కొనకున్నా గూడా నేను బెడతా సార్ అంటే రేపొద్దున ప్రూఫ్ అడుగుతాడు. మరి మీరు ప్రూఫ్ సబ్మిట్ జేయాల్సుంటది. ఒకవేళ మీరు ప్రూఫ్ సబ్మిట్ జేయకపోతే మీ అకౌంట్ సీజ్ జేస్తారు, జాగ్రత్త. ఓకే. సో కొంతమంది ఏం జేస్తారంటే ఆహ్, సో కంపెనీని ఏదో మోసం జేయాలనుకోని ఏదో ఒక నంబర్ టైప్ జేస్తే నాకు గూడా వత్తాయి గదా! 1,00,000 ఫ్యామిలీ టోకెన్స్ అని జెప్పి అనుకుంటే, రేపొద్దున వాళ్ళు వెరిఫై జేస్తే వాళ్ళ వెరిఫికేషన్‌లో దొరికితే టోటల్‌గా మీ అకౌంట్ సీజ్ జేస్తారు. కాబట్టి ఉన్నది ఉంచుకున్నది మొత్తం పోతది. సో దయజేసి కంపెనీని చీట్ జేయడానికి ప్రయత్నం జేయకండి. మీరు జెన్యూన్‌గా పర్చేజ్ జేసి ఉంటే ఆ నంబర్ టైప్ జేయండి. మీరు చెయ్యకపోతే ఎక్స్‌చేంజ్‌లో మీరు పర్చేజ్ చేయకపోతే జస్ట్ 0 అని పెట్టి వదిలేసేయండి. ఓకేనా? ప్లీజ్. ఓకే. రైట్. సో హౌ మనీ పీపుల్ విచ్ యూ హావ్ ఇన్వైటెడ్ సో మీరు ఎంతమందిని మీ యొక్క రెఫరల్ లింక్ తోటి అవర్ ఫ్యామిలీలో జాయిన్ చేసిర్రో, స్పాన్సర్ చేసిర్రో ఆ నంబర్ ఇక్కడ మీరు రాయండి. ఓకేనా? సో మీరు ఎంతమందిని జాయిన్ చేసిర్రు? ఆ నంబర్ ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకే. రైట్. ఒకవేళ మీరు గనక ఎవరిని జాయిన్ చేయకపోతే గనక 0 అని పెట్టండి. రైట్? సో వాట్ ఈస్ యువర్ కరెంట్ క్యూబ్ నంబర్ 2 వోచర్ క్యూబ్. ఓకే. సో క్యూబ్ నంబర్ 2 అంటే ఇక్కడ, సో ఇది మీరు క్యూబ్స్ ఓపెన్ చేయండి. క్యూబ్స్ ఓపెన్ చేస్తే, సో ఇది క్యూబ్ నంబర్ 2 వోచర్స్ క్యూబ్‌లు ఎన్ని ఉన్నాయి? 32,282 ఉన్నాయి గదా! సో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. ఓకే. సో దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. సో క్యూబ్ నంబర్ 2లో ఎన్ని ఉన్నాయి? తర్వాత డూ యూ ఇంటెండ్ టు ఇన్వైట్ న్యూ మెంబర్స్ అండ్ యూజ్ క్యూబ్ టు బ్యాలెన్స్ టు ఎర్న్ మోర్ మనీ. ఓకే. సో మీరు అదే క్యూబ్ నంబర్ 2 అంటే వోచర్ క్యూబ్ ఉంది గదా! సో మీరు ఇన్వైట్ చేస్తారా అని అడుగుతాండు. ఎర్న్ మోర్ మనీ అంటే యెస్ అని చెప్పి పెట్టండి. ఏమున్నది? అంతే గదా! సో మనకిక్కడ ఈ వోచర్స్ అన్నీ ఫ్రీగా పోతన్నాయి గదా! సో దాన్ని ఫ్రీగా పోతే మనకేం లాభం? ఆ! సో యెస్ అని పెట్టండి. రైట్? సో మీకు ఇష్టం లేకపోతే నో అని పెట్టండి. యెస్ నో అనేది మీ ఇష్టం అండి. సో అది మీ చాయిస్. ఒకవేళ నేను ఆ వోచర్స్ కంపెనీకి పోయినా పర్లేదు, నేను ఒక రూపాయి గూడా ఇయ్య, నేను జీవితాంతం పిసినారి లెక్కనే బతుకుతా అంటే నో ప్రాబ్లమ్. లేదండి అది ఊరికే పోతాంది, నాకు తెలిసినోళ్ళందరికీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తా $20 ఎన్ఎఫ్‌టి అంటే యెస్ అని పెట్టండి. ఓకే. రైట్? తర్వాత హౌ మెనీ టోకెన్స్ డూ యూ ఇంటెండ్ టు సెల్, ఎక్స్‌చేంజ్ ఆర్ ఫండ్ సీసీ టు ద ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్. ఓకే. సో మన ప్రాజెక్ట్ గనక లైవ్‌లోకొస్తే తర్వాత మీరు ఫ్యామిలీ టోకెన్స్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఎన్ని అమ్ముతారు అని చెప్పి మీరు అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకొక లిమిట్ అనేది ఉంది. లిమిట్ ఎంత? సో 3,333 ఫ్యామిలీ టోకెన్స్ పర్ డే అమ్మొచ్చు అని చెప్పి ఉన్నది గదా! సో వాడేమంటాండు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఎంత అమ్ముతారు అని అడుగుతాండు. సో, కాబట్టి మరి మనకు 3,333 ఫ్యామిలీ టోకెన్స్ ఆహ్, లిమిట్ ఒక డేకి. సో, ఒక నెలకెంతయితది ఒకసారి కాలిక్యులేట్ జేయండి. కాలిక్యులేట్ జేసుకొని మీరు ఎంత అమ్ముతారు అనేది మీరు చూసుకోండి. ఓకేనా? ఆహ్, సో, 3,333 ఇంటూ 30 డేస్ అంటే ఎంత? 99,990. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనిషికి చేంజ్ అయితా ఉంటది. ఇది ఎవరైతే 6,000 ఎన్ఎఫ్‌టీస్ మీ దగ్గరున్నాయో, మీకు డైలీ 3,000 ఫ్యామిలీ టోకెన్స్ మీ ప్రతి వాలెట్‌లకొస్తే, ప్రతి క్యూబ్‌లకొస్తే గనక, సో, అప్పుడు నేను జెప్పింది కరెక్ట్ అయితది. అంతే గదా! అంటే ఇక్కడ జూడండి, ఈ అకౌంట్‌ల నేనిక్కడ ఈ అకౌంట్ ఓపెన్ జేస్తా ఉన్నా. సపోజ్ ఇక్కడ ఈ అకౌంట్‌ల మన ఫ్రెండ్‌కి ఎంతొస్తన్నాయి? సో, 6,000 ఫ్యామిలీ టోకెన్స్ ఇక్కడ మనకి రెడీగున్నాయి ఇక్కడ. సో, అంటే ఈయనకి 6,000 ఇంటూ $2 అంటే 12,000
ఫ్యామిలీ టోకెన్స్ అంటే ఇక్కడ నేను డాలర్స్ అని అనట్లేదు, నేను ఫ్యామిలీ టోకెన్స్ అని అంటాన్నా. సో మనము ఈ ఫ్యామిలీ టోకెన్స్ని డాలర్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడే మనం డాలర్స్ అని చెప్పి అనుకుందాం. ఓకే, సో దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఫ్యామిలీ టోకెన్ వాల్యూ ఎంత అంటే $1. సో నేను డాలర్ అంటే మరి సో అఫ్ కోర్స్ మనం డబ్బులు మనకు రావట్లేదు కాబట్టి ఇప్పుడైతే నేను ఫ్యామిలీ టోకెన్స్ అంటానా. సో మీరు డాలర్ అనుకున్నా పర్లేదు, ఫ్యామిలీ టోకెన్ అనుకున్నా పర్లేదు. సో 12,000 ఫ్యామిలీ టోకెన్స్ అయితే పర్ డే ఈయనకు వస్తున్నాయి, ఈయన అకౌంట్లకు. అంటే ఈ 12,000 ఫ్యామిలీ టోకెన్స్ ఎట్లా వస్తాయి అంటే ఒక్కొక్క క్యూబ్లకు 3,000 3,000 3,000 3,000 వస్తాయి కదా, అంతే కదా. సో 3,000 3,000 3,000 అంటే 3 నెలల 12,000. అయితే సో ఇప్పుడు ఈ మన ఫ్రెండ్ సో రివార్డ్స్ క్యూబ్లకు వచ్చే 3,000 ఫ్యామిలీ టోకెన్స్ని ఎవ్రీడే అమ్మడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మన కంపెనీ మొన్న లేటెస్ట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్ ఉందో లాస్ట్ మెసేజ్ ప్రకారంగా 3,333 ఫ్యామిలీ టోకెన్స్ పర్ డే అమ్మచ్చు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈయన అకౌంట్లో 6,000 ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈయనే అమ్ముకోవచ్చు. అయితే ఇక్కడ నేను మీ అందరికి సింపుల్గా చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఎన్ని ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయి, రివార్డ్స్ క్యూబ్కి పర్ డే ఎంత వస్తుంది, అది దాంతో మీరు ఏం చేస్తారు అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకొని సో అక్కడ మీరు ఈ అమౌంట్ అనేది రాయండి, ఈ అమౌంట్ అనేది మీరు రాయండి. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఎంత అమ్ముతారని చెప్పి అడుగుతున్నాడు కదా. సో ఇక్కడ మీరేం చేస్తారు అంటే సో మీరు ఇప్పుడు ఈ మన ఫ్రెండ్ అయితే 99,900 అని రాస్తాడు. ఎందుకంటే ఆయనకు పర్ డే 3,000 వస్తున్నాయి కాబట్టి, సారీ 3,000 వస్తున్నాయి కాబట్టి సో 3,000కి ఎంత అవుతుంది, సో 90,000 అవుతుంది. సో 90,000 ఫ్యామిలీ టోకెన్స్ ఫస్ట్ మంత్ అమ్ముతాడు, సెకండ్ మంత్ అమ్ముతాడు, థర్డ్ మంత్ కూడా అమ్ముతాడు. అర్థమైందా క్లియర్గా. సో మీకు మన ఫస్ట్ ఆ క్యూబ్ ఏదైతుందో సో దాంట్లోకి ఎంత వస్తుంది ఇంటూ 30 days క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసి మీరు అమ్ముతారా, లేదు నేను ఇంతకంటే తక్కువ, సపోజ్ ఈయనకు వస్తానే 90,000, లేదు నేను 90,000 ఎందుకు అమ్ముతా, నేను 50,000 అమ్ముతా అంటే మీ చాయిస్ అండి. ఓకేనా. సో ఇక్కడ అది మీ చాయిస్, అది నేను చెప్పట్లేదు. సో ఇక్కడ నేను మ్యాక్సిమం చెప్తా ఉన్నా. సో పర్ డే 3,333 ఇంటూ 30 days ఎంత అవుతుంది. ఓకే, లేదు నాకు 1,000 వస్తానే పర్ డే. ఓకే, పర్ డే ఒక్కొక్క క్యూబ్లకు 1,000 వస్తున్నాయి. సో 1,000 ఇంటూ 30 days అంటే 30,000. సో మీ ఇష్టం, అర్థమైందా. సో 30,000. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పిన అర్థమైంది కదా, రైట్. సో ఫస్ట్ మంత్ ఎంత అమ్ముతారు, సెకండ్ మంత్ ఎంత అమ్ముతారు, థర్డ్ మంత్ ఎంత అమ్ముతారు అని చెప్పి క్లియర్గా అడుగుతున్నాడు. హౌ మనీ టోకెన్స్ డూ యూ ఇంటెండ్ టు సెల్, ఎక్స్చేంజ్ ఆర్ ఫండ్ సిసి ఫర్ ద ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ గో లైవ్ అంటే సో అది మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయండి. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ నేము, సర్నేము, తర్వాత మీ యూజర్ నేము అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ స్క్రీన్ షాట్ అటాచ్ చేయాలి. తర్వాత టోటల్ క్యూబ్ బ్యాలెన్స్ ఎంత ఆల్రెడీ మీకు చెప్పిన, మీ దగ్గర యాక్టివ్ ఫ్యామిలీ టోకెన్స్ ఎన్ని ఉన్నాయి అది నెంబర్ ఫిలప్ చేయాలి. మీ డిపాజిట్ వాలెట్లో ఎంత అమౌంట్ ఉంది ఫిలప్ చేయాలి. హౌ మనీ ఫ్యామిలీ టోకెన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద వెస్టింగ్. సో ఇక్కడ మీరు వెస్టింగ్ కనుక మీ దగ్గర ఉంటే, మీరు గతంలో 2 years బ్యాక్ పర్చేజ్ చేసి ఉంటే అక్కడ మీరు ఆ అమౌంట్ అనేది ఎన్ని ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయో అది ఎగ్జాక్ట్గా రాయండి, లేదంటే 0 అని పెట్టండి. ఓకే, సో హౌ మనీ పీపుల్ విచ్ హ్యావ్ ఇన్వైటెడ్. సో ఇక్కడ మీరు ఇంతవరకు ఎంతమందిని జాయిన్ చేసారో వాళ్ళ నంబర్ రాయండి. తర్వాత ఇక్కడ క్యూబ్ 2 బ్యాలెన్స్ ఎంత ఉందో అది రాయండి. తర్వాత మీరు క్యూబ్ 2 వోచర్స్ ఇస్తారా అంటే ఎస్ అని చెప్పి పెట్టండి. తర్వాత ఇక్కడ హౌ మనీ టోకెన్, సో ఇక్కడ మీరు ఎంత అమ్ముతారో ఒక నెలకి, అది సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఇవి మొత్తం ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇది మీరు పంపించేటప్పుడు మాత్రం దయచేసి 1-2 సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు పంపించండి. సో ఏదో గుడ్డిగా రాసి మాత్రం పంపించద్దు. రేపు పొద్దున ఫ్యూచర్లో వాళ్ళు స్క్రీన్ షాట్ అడిగితే, ప్రూఫ్స్ అడిగితే మాత్రం ఇబ్బంది పడతారు. దయచేసి మీరు హానెస్ట్గా, నిజాయితీగా మీరు అన్నీ నిజాలే మీరు ఫిలప్ చేసి పంపించండి. సో మీరు అబద్ధాలు ఏదైనా వెస్టింగ్ మీకు లేకున్నా కూడా ఉంది అని చెప్పి రాస్తే మాత్రం రేపు పొద్దున ఇరుక్కపోతారు, మీకు ఇబ్బంది అవుతుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, జాగ్రత్త. రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫామ్ ఏంది అంటే ఇన్యాక్టివ్ మెంబర్స్ కోసం ఇక్కడ ఇంకొక ఫామ్ ఇచ్చారు, అకౌంట్ రీయాక్టివేషన్ ఫామ్ అని చెప్పి. ఓకే, సో ఇది ఇన్యాక్టివ్ మెంబర్స్ ఎవరు, వీళ్ళు ఎవరైతే ఈ కంపెనీ మూతపడ్డది $10 ఎందుకు కట్టాలి అని అనుకున్న వాళ్ళండి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే మీ అకౌంట్ను రీయాక్టివేషన్ చేయడం కోసము మీ యొక్క నేము, సర్నేమ్ ఇక్కడ టైప్ చేయండి.
తర్వాత యూజర్ నేమ్. సో మీరు మీ యొక్క చెప్పినాం కదా! సో ఆ యూజర్ నేమ్‌ని మీరిక్కడ టైప్ చేయండి. మీ యొక్క అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్‌లో ఉంటది. ఆఫ్‌కోర్స్ మీకు బ్యాక్ ఆఫీస్ ఓపెన్ కాదు నాకు తెలుసు. బట్ అయినా మీ యూజర్ నేమ్ మీకు గుర్తుంటది కాబట్టి ఆ యూజర్ నేమ్ అనేది టైప్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ నంబరు అండ్ ఫోన్ నంబరు మీ ప్రొఫైల్ ఏదైతే ఇచ్చిరో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు 3 వాలెట్స్ ఇచ్చిర్రు. యూఎస్‌డిటీ, బీఎన్‌బీ, ఈటీహెచ్. ఓకే. సో $10 ఈ యొక్క వాలెట్స్‌కి మీరు పంపియండి. ఓకే. సో ఇది టీఆర్ఎక్స్ అయితేనేమో ఇది దీనికి $10 పంపియండి. ఎక్స్ఎల్ఎం అయితే $10 దీనికి పంపండి యూఎస్డిసి. తర్వాత బీఈపీ20, తర్వాత ఈఆర్సీ20 అయితే కనుక దీనికి $10 మీరు పంపియండి. పంపించి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాష్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఇది చాలా సింపుల్. ఇది ఆల్రెడీ ఈ ఫామ్ మీ అందరికీ తెలుసు. ఇలా కొత్తదేం లేదు. ఇది చాలా సింపుల్. ఎవరైతే ఇన్యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో, మీ అకౌంట్స్ లాక్ అయినాయో, $10 మెయింటెనెన్స్ ఫీజు కట్టలేదో వాళ్ళ కోసం ఈ ఫామ్ ఇచ్చిర్రు. చాలా సింపుల్. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, మీ యొక్క యూజర్ నేము, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబరు మీరు ఒక $10 పంపించేసేయండి. ఆ హ్యాష్ కోడ్ ఇక్కడ టైప్ చేసి కాపీ పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. సో మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇదివరకే పంపించుంటే గనక మీ అకౌంట్ యాక్టివేట్ కాకపోతే మన కస్టమర్ సపోర్ట్‌కి ఒక ఈమెయిల్ పంపియండి. ఓకే. సో ఇదండి విషయము. సో ఇది మనకు మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే సో ఇప్పుడు నేను చెప్పినట్టు సో దీన్ని మరి ఎప్పుడు సబ్మిటెడ్ ప్రియర్ టు ది ఎండ్ ఆఫ్ ద మండే. సో సోమవారము 16 తారీఖు డిసెంబరు అర్ధరాత్రి లోపు ఈ యొక్క ఫామ్స్ మీరు ఫిలప్ చేసి పంపియాలి. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా మళ్ళీ యాక్టివ్ మెంబర్స్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఇనాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రీయాక్టివేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఈ యొక్క టైం పీరియడ్ లోపల మీరు పంపియాల్సి ఉంటది. సో ఇది టోటల్‌గా నేను చెప్పాల్సిన విషయం. నేను చెప్పినా, నా డ్యూటీ నేను చేసినా. సో మీరు ఫాము మీరు ఇన్ టైమ్ లోపల పంపిస్తారా? పంపియరా? అనేది అది పూర్తిగా మీ చాయిసు, మీ ఇష్టం. సో దానికి ఇంకెవరు ఏం చేయలేరు. సో డియర్ ఫ్రెండ్స్, నాకు ఆహ్, మీకు అందరికీ గూడా విషయం అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చూడండి. ఓకే. థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్.